My mentor. Okay. Some like my father. Hindu Vaini soul. No, sir, center. Yes. मातृशक्ति जो तेलंगाना में अब 30% के तौर पर नहीं आपको रजिस्टर्ड ऑर्गेनाइजेशन और कंट्री के 29 स्टेट्स में हम वर्क करते हैं। हिंदू वाहिनी का मोटिव जहां सनातन धर्म को मजबूत करना है, उससे पहले अपने देश को मजबूत करना है और देशवासी को मजबूत करना है। और सनातन धर्म और सनातनी सर्वधर्म समभाव के लिए काम करते हैं, सभी जाति धर्म संप्रदाय के लिए काम करते हैं। और सबसे पहला काम हम लोगों का, आज तेलंगाना बैठे हैं तो तेलंगाना फर्स्ट, तेलंगाना के नागरिकों के उत्थान के लिए, तेलंगाना के और विकास के लिए, तेलंगाना को दुनिया के टॉप सिटी और स्टेट्स में लेके जाने के लिए। बहुत गर्व का विषय, मैं प्राउड फील कर रहा हूं कि दिल्ली से मुझे हैदराबाद बुलाया गया। और आप सबसे खास बात की, आप मीडिया फैमिली से मिलना हुआ, आप लोगों का जो कीमती समय आप हमें दे रहे हैं, मैं उसके लिए थैंकफुल हूं, हृदय से आभार व्यक्त करता हूं। साथियों, राष्ट्रीय युवा हिंदू वाहिनी ये टोटली नॉन पॉलिटिकल और नॉन प्रॉफिटेबल ऑर्गेनाइजेशन है। हमारा काम देश को मजबूत करना है, हर देशवासी को मजबूत करना है। ये एकमात्र ऐसी हिंदुत्ववादी ऑर्गेनाइजेशन है जिसके अंदर लास्ट 2 इयर्स के अंदर 10 लाख అంటే టు ప్రొటెక్ట్ సనాతన ధర్మ అండ్ స్ప్రెడ్ దాని గురించి, అంటే మన సనాతన ధర్మం ఏంటి, దానికి మనం ఎలాంటి రక్షణ తీసుకోవాలి, కొన్ని సంఘటనలు మనం సమాజంలో చాలా చూస్తూనే ఉంటాం. అండ్ ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో వాయిస్ రైజ్ చేస్తూనే ఉంటారు, లేకపోతే చాలా కొన్ని కఠినమైన సంఘటనలు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి కూడా వాయిస్ అవుట్ చేస్తుంటారు. కానీ ఒక సంస్థ ద్వారా లేదంటే ఒక ఆర్గనైజేషన్ ద్వారా మనం వాయిస్ ఎప్పుడైతే గట్టిగా వినిపిస్తామో, కొన్ని ప్రభుత్వానికి చెప్పాలి అనుకున్న విషయాలు చాలా ఎన్జిఓల ద్వారానే ప్రజల సమస్యలు సాల్వ్ అయ్యాయి. సో ఇక్కడ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మం గురించి ఒక రక్ష అవ్వచ్చు, లేకపోతే స్ప్రెడింగ్ చేయొచ్చు, విమెన్ సమస్యలు, అలాగే చిన్నపిల్లలకు సంబంధించినవి. సో వాళ్ళ ప్రొటెక్షన్ అవ్వచ్చు, వాళ్ళ హెల్త్, లేకపోతే వాళ్ళకు పేద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళు, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నా సరే ఒక ఆర్గనైజేషన్, ఎందుకంటే ఇది ఎన్జిఓ కాబట్టి, సో అది కూడా సమస్య. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలన్న సమస్య, ఆరోగ్యం సమస్య, తన విద్యా సమస్య, అలాగే తన రక్షణ కూడా సమస్య. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక ఆర్గనైజేషన్ త్రూ దాన్ని ఒక ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లడం, అప్పుడు ఆ ప్రభుత్వం స్పందించడం, దానికి తగినటువంటి మనకు సరైనటువంటి న్యాయం జరిగే ప్రక్రియ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా, రాష్ట్రీయ యువ హిందూ వాహిని ద్వారా నేను స్పోక్స్ పర్సన్ గా ఉండి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నాను కాబట్టి, ఇక్కడ ఎలాంటి సమస్యలైనా ఉంటే ప్రభుత్వానికి తెలియచేయాల్సిన కొన్ని ఉంటాయి, న్యాయం జరగవలసినవి కొన్ని ఉంటాయి, సమాజంలో మనము గట్టిగా చెప్పవలసినవి కొన్ని ఉంటాయి, లేకపోతే అవేర్నెస్ క్రియేట్ చేయవలసినవి కొన్ని ఉంటాయి. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హిందూ ధర్మం వస్తుంది, అలాగే గోసేవ వస్తుంది. అండ్ గోసేవ అన్నది ఇది ఒక రిలీజియన్ కి సంబంధించినది ఏం కాదు, ఇది మానవాళికి సంబంధించిన విషయం. స్త్రీ లేకపోతే చిన్నపిల్ల, ఇవి అన్ని రిలీజియస్ కి సంబంధించింది. హిందూ అని ఉన్నంత మాత్రాన హిందువుల ఆడపిల్లలు మిగిలిన వాళ్ళ ఆడపిల్లలు కాకుండా పోరు. ఎందుకంటే ఈ సందర్భంగా నేను చెప్పాను, సీత తన సొంత డాటర్ కి సంబంధించి తన సొంత కూతుర్ని వాళ్ళ లాయర్ కిడ్నాప్ చేసే ప్రక్రియ, జోనైల్ హోమ్ లో కూడా తనని చిన్న పాపల్ని అసాల్ట్ చేయడం, అంటే చిన్న పిల్లల్ని ఎక్కడైతే పెడతారో 14 ఏళ్ల లోపు అక్కడ ఆడపిల్లలకు రక్షణ లేకుండా వాళ్ళ మీద ఫిజికల్ గా వాళ్ళని హరాస్ చేయడము, అబ్యూస్ చేయడము, మొలెస్టేట్ చేయడము, లేకపోతే వాళ్ళని శారీరకంగా వాడుకోవడము. ఇక రక్షణ కల్పించాల్సిన చోటనే ఆడపిల్లలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఆడపిల్లలు సంరక్షగా ఉంటారు? అంటే ఎంతసేపు తల్లి తన చుట్టూనే ఉంచుకుంటే అక్కడ ఒకటి ఎంతసేపు తను ఉద్యోగం చేయక్కర్లేదా? స్మిత గారి ఈ విషయంలో చాలా ఫేస్ చేశారు అండ్ కొన్ని సంవత్సరాలుగా ఫేస్ చేస్తున్నారు. తన సొంత కూతుర్ని కూడా మీడియా ముందుకు వచ్చి తన లాయర్ తనతో ఫిజికల్ గా ఎలా మొలెస్టేట్ చేశాడు, ఎలా అసాల్ట్ చేశాడు అన్న విషయం ఆ పాప కూడా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పింది.
అండ్ ఆ లాయర్ ఇష్యూ చాలా మంది మీడియాకు తెలిసే ఉంటుంది. హబీబ్ అలీ అని చెప్పేసి తన మీద పోక్సో చట్టం కూడా అప్లై చేయబడింది. స్టేషన్ బెయిల్ మీద ఇప్పుడు బయటికి తిరుగుతున్నారు ఆయన. అండ్ ఇదే స్టేషన్ బెయిల్ మీద బయటికి తిరుగుతూ అతని మీద వచ్చేసేసి అలాగే ఉమెన్ ని మొలస్టేట్ చేశారని, సెక్షువల్ అసాల్ట్ చేశారని తన మీద కేసులు కూడా ఉన్నాయి. షీటన్స్ లో కేసులు ఉన్నాయి, రకరకాల పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి. స్టేషన్ బెయిల్ మీద తిరుగుతూ పోక్సో చట్టం కింద తన మీద కేసు నమోదు అవ్వడం కూడా జరిగింది. ఇంత జరిగిన వ్యక్తి, నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, మీకు ఇస్తాను నేను. రీసెంట్ గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారిని కలవడం జరిగింది. ఇక ఇలాంటి చిన్నపిల్లల మీద సెక్షువల్ అసాల్ట్స్ చేసిన వ్యక్తులు ఇక వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఆయనకున్నటువంటి ఎన్జిఓ ఆసరాని మరి అదే సీతక్క లాంచ్ చేయడం అన్నది, ఇక దాన్ని అడ్డం పెట్టుకొని మహిళల దగ్గరికి పోయి చూసారా నా దగ్గర సీతక్క ఉంది, సో అది ఇదని బెదిరించడము లేకపోతే వాళ్ళని మప్పు పెట్టడం చేస్తుంటే, మహిళలకు చిన్నపిల్లలకు రక్షణ కల్పించాల్సిన మినిస్టర్లు ఏ మహిళల మీద ఏ చిన్న పిల్లల మీద సెక్షువల్ అసాల్ట్ చేశారో ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క లోగోస్ ని లాంచ్ చేస్తూ ఉంటే సమాజంలో ఇంకేం పోతుంది? ఏ మహిళలకు ఆవిడ రక్షణ కల్పిస్తుంది, ఏ చిన్న పిల్లలకు ఆవిడ రక్షణ కల్పిస్తుందో నాకైతే ఇప్పుడు అడగాలని. నేను బీజేపీలో ఉన్నాను కాబట్టి పక్క పార్టీ వాళ్ళని నేను అపోజ్ చేస్తున్నాను అనుకోవద్దు. దిస్ ఈజ్ 100% నేను నాన్ పొలిటికల్ గానే మాట్లాడుతున్నా. ఒక మాధురిలత అనే అమ్మాయి రకరకాల బాధ్యతలు చేపడుతుంది. నాకు కూడా ఒక ఎన్జిఓ ఉంది, గత 12 సంవత్సరాలుగా నడుపుతున్నాను. అప్పుడు నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన దానికి కాదు. ఇప్పుడు కూడా నేను పొలిటికల్ గా అడగట్లేదు, ఒక ఆడపిల్లగా అడుగుతున్నాను. అలాగే నేను ఇంకో ఫోటో కూడా మీకు ఇస్తాను. ఒక ఎస్పీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఆయన కూడా ఈ హబీబ్ అలీ పక్కన కూర్చొని గోల్డెన్ ఫోటోగ్రాఫ్స్ దిగుతున్నారు. అదే పోక్సో చట్టం అదే మహిళల మీద సెక్షువల్ అసాల్ట్ చేసినటువంటి వ్యక్తి అంటే దొంగ పోలీసులు కలిసి భలే కాంబినేషన్ లో కూర్చున్నారు. సో అది మీరు తప్పకుండా వేసే తీరాలి. ఎందుకంటే దొంగలు పోలీసులు కుమ్మక్కైతే ఇంకా ఏ ఆడపిల్ల వెళ్ళి కేసు పెట్టడానికి ధైర్యంగా ముందుకు వస్తుంది? ఏ చిన్న పిల్లల మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే మళ్ళీ అదే ఆసరాలో మేము చిన్న పిల్లలకు రక్షణ ఇస్తాము, ఆడవాళ్ళకి రక్షణ ఇస్తాము అని మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ మాట్లాడుతూ ఉంటే ఎవరు న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? అదే ఎన్జిఓలను ఆశ్రయిస్తారా, లేకపోతే అదే పోలీసులను ఆశ్రయిస్తారా? అదే పోలీసులు దొంగలకు లేకపోతే చిన్నపిల్లల్ని రేపటం చేసే వాళ్ళను, మహిళల మీద సెక్షువల్ అసాల్ట్ చేసే వాళ్ళ చుట్టూ కుమ్మక్కై తిరుగుతుంటే ఇంకా ఎవరు ఎక్కడికి వెళ్ళాలి? అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలి? మహిళలు ఎక్కడికి వెళ్ళాలి? లేకపోతే సమాజంలో ఈ మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? నా భార్యకు అన్యాయం జరిగింది, నా కూతురికి అన్యాయం ఎక్కడ జరిగింది అని. సో దీని గురించి కూడా ఖచ్చితంగా మీడియా ముందుకు తీసుకెళ్లాలి. ప్రజలు దీని గురించి ఆలోచించాలి. ఇంకా స్టేషన్ బెయిల్ మీద అతను ఎందుకు తిరుగుతున్నాడు, అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, లేకపోతే ఈ పోలీసులు లేకపోతే ఆ మహిళా చైల్డ్ మినిస్టర్ అయినటువంటి సీతక్క గారు మరి ఏ రకంగా ఒక దొంగకి సపోర్ట్ చేస్తూ ఏ రకంగా ఆవిడ నేను మహిళలకి చిన్నపిల్లలకి రక్షణ కల్పిస్తానంటూ అదే మహిళల మీద వికృత చేష్టలు చేసినటువంటి డ్రగ్స్ ఇచ్చి మళ్ళీ ఆయన ఒక మహిళకు తన తన మామూలుగా అడ్వకేట్ అండి, హైకోర్టు అడ్వకేట్, తను సుప్రీంకోర్టు అడ్వకేట్ అని చెప్తున్నారు. సరే, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ లో అతని నంబర్ లేదు అన్నదైతే ఖచ్చితంగా మేము చెప్పగలం. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, వితౌట్ ప్రూఫ్స్ అయితే మాట్లాడట్లేదు. ఒకవేళ నేను సుప్రీంకోర్టు లాయర్ అని చెప్పుకుంటే దానికి సంబంధించిన బార్ కౌన్సిల్ నంబర్ చూపించాల్సి వస్తుంది. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిని కూడా ఒక ప్రోగ్రామ్ కి గెస్ట్ గా పిలుస్తున్నానని చెప్పి ఒక ఈవెంట్ అరేంజ్ చేసి దానికి డబ్బులు తీసుకొని అక్కడ చీఫ్ జస్టిస్ గారు రాలేదు, ఎవరూ రాలేదు. అదే పార్టీలో ఒక మహిళకి జిమ్ లో మొత్తం మంది కలిపి ఇవ్వడం జరిగింది. ఆవిడ తర్వాత పక్కకు ఆయన కారులో తీసుకెళ్లి ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేయడం జరిగింది. ఆవిడ తర్వాత ఎలాగో తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో ప్రతిదీ కూడా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ అయ్యేటప్పటికి ఆ జిమ్ గురించి ఆ డ్రగ్స్ గురించి అయితే వదిలేశారు, కానీ ఫిజికల్ అసాల్ట్ చేసినట్లుగా అక్కడైతే చార్జ్ షీట్ లో మొత్తం చేయబడింది. ఇవన్నీ చేసిన వ్యక్తులకు ఇటు పోలీసులు అటు మినిస్టర్లు సహకరిస్తూ ఉంటే ప్రజలు